సార్ న్యూమరాలజీ ప్రకారం మొబైల్ నంబర్ చేంజ్ చేసుకుంటే మన జీవితం మారుతుంది అంటే ఒక పేద వ్యక్తి కూడా ఉన్నవాడిగా మారొచ్చు. అలానే మొబైల్ నంబర్ వల్ల పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కలిగే అవకాశం ఉంది అని విన్నాను. అది ఎంతవరకు నిజమంటారు? ఏంటంటే అమ్మా, మనకు 1వ స్థానం నుంచి 10 స్థానాల వరకు నాకు నంబర్లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ప్లేసెస్ ఉంటాయి కదా. ఈ ప్లేసెస్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా పూర్గున్న వ్యక్తి రిచ్ కావచ్చు, రిచ్గా ఉన్న వ్యక్తి పూర్ కావచ్చు. ఎందుకంటే మొబైల్ నంబర్ వలన. ఎందుకు అంటే కమ్యూనికేషన్ అనేది పడిపోతుంది. నువ్వు రిచ్గా మీ తండ్రి కోట్ల ఆస్తులు సంపాదించుండొచ్చు, తర్వాత నువ్వు పూర్ అంటే బిజినెస్లు పెడతావు, ఒక రాజకీయంలో వెళ్తావు, లేకపోతే ఒక ఏదైనా సరే ఒకటి వెళ్ళినప్పుడు నీ నంబర్ బాగా లేకపోతే ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే నేను చెయ్యకూడదని అనుకుంటున్నాను, చెయ్యొద్దు కూడా. ఎవరిని కూడా రిచ్ ఉన్న వ్యక్తి పూర్ కావద్దు, పూర్ ఉన్న వ్యక్తి రిచ్ కావాలని కోరుకుంటాం ఎప్పుడైనా సరే. ఇలా కాకుండా మన మొబైల్ నంబర్స్ చేంజ్ చేసుకుంటే 100% మన స్టెబిలిటీ మనకు ఉంటుంది. మనం చేయాల్సిన రాజకీయాలు కావచ్చు, మనం చేయాల్సిన ప్రతిదీ కూడా చేయొచ్చు. అలాగే పిల్లల గురించి మీరు అడిగారు కదా, పిల్లల గురించి అంటే మన మొబైల్ నెంబర్ మనకు కరెక్ట్గా ఉన్నప్పుడు అది మన మైండ్ పైన మన ప్రెజర్గా, అంటే ఏ టెన్షన్స్ లేకుండా డబ్బు కానీ ఇవన్నీ వస్తున్నప్పుడు వీళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అలాగే ఈ టైప్ ఆఫ్ అంటే ఎప్పుడైతే మనము బాగా హ్యాపీనెస్ ఉంటామో, ఎప్పుడైతే ఒకవేళ పిల్లలు పుట్టే అవకాశం లేదు, వీళ్ళ బాడీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వీళ్ళు డబ్బు పెట్టుకొని కూడా ఆ పిల్లలు కలిగించేవి చాలా ఉన్నాయి. కాబట్టి అట్లా కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్గా నంబర్తో పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదు.